బీఆర్ఎస్ కు రోజు రోజుకు ఏకు మేకులా తయారవుతున్న కవిత ఆమె పార్టీ నుంచి బయటకు వచ్చాక గులాబీ పార్టీనే టార్గెట్ గా పెట్టుకున్నారు. అటు బీఆర్ఎస్ నుంచి కూడా కవితకు కౌంటర్ అటాక్ మొదలైంది. దీంతో కవిత మరింత దూకుడు పెంచారు. తనపై ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ నేతలు టీ న్యూస్ ఛానల్ కు ఆమె లీగల్ నోటీసులు పంపించారు. అంతటితో ఆగలేదు. తాను సీఎం అయ్యాక అందరి సంగతి చూస్తానన్నారు. ఒక్కళ్ళని కూడా వదలనని, ఒక్కొక్కరి తోలు తీస్తానని వార్నింగ్ ఇచ్చారు. మరి కవితకు సీఎం సీటుపై అంత ధీమా ఏంటి? ఏ పార్టీ నుంచి ఆమె సీఎం అవుతారు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. కల్వకుంట్ల కవిత చేసిన తాజా కామెంట్స్ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. గతంలో షర్మిల ఎలా మాట్లాడిందో ఇప్పుడు కవిత కూడా అదే తరహాలో మాట్లాడుతున్నారని చాలా మంది పోలుస్తున్నారు. ముఖ్యంగా తాను సీఎం అవుతానంటూ హెచ్చరించడం వల్ల ఈ పోలిక మరింత బలంగా మారింది. తనపై, తన భర్తపై భూ కబ్జా ఆరోపణలు రావడంతో కవిత తీవ్రంగా స్పందించారు. లీగల్ నోటీసులు పంపడమే కాకుండా తప్పుడు ఆరోపణలు చేసిన వారిని వదిలిపెట్టనని హెచ్చరించారు. తాను సీఎం అయిన రోజు అందరి సంగతి తేలుస్తానని కూడా చెప్పారు. ఈ మాటలు తన పార్టీ కార్యకర్తలకు ధైర్యం ఇస్తున్నా రాజకీయంగా ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చినట్లే అన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది. నా భర్త గౌరవనీయులు అనిల్ కుమార్ గారి ఫోటోను చూపిస్తూ దాంట్లో ఏవి రెడ్డి గారు అనేటటువంటి వ్యాపారవేత్త నా భర్త కలిసి ఏదో ల్యాండ్ లావాదేవీలు చేశారు. ఆ ల్యాండ్ లావాదేవీ వల్ల నాకేదో పెద్ద ఎత్తున ఫైనాన్షియల్ బెనిఫిట్ అయింది. అట్లా నాకు కాంగ్రెస్ పార్టీకి అవినాభావ సంబంధం ఉంది అనేటటువంటి అంశాన్ని ప్రజల మధ్య ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వెకిలి ప్రయత్నాలు చేస్తున్నటువంటి గుంటనక్కలందరూ కూడా నేను చెప్తా ఉన్నా, నేను ఇంకా మీ చిట్టా విప్పడం ప్రారంభించలేదు. ఓన్లీ టాస్ వేసిన అంతే. ఆ టాస్కే ఇంత భయపడితే ఎట్లా మీరు? ముంగటి ఇంకా టెస్ట్ మ్యాచ్ ఉంది, మామూలుగా అనుకుంటారే ఇది కథ. జస్ట్ టాసే. ఇప్పటికే గెలిచినాం ఆల్రెడీ, మేము జాగ్రత్తలు. ఎందుకు భయపడుతున్నారు మీరు ఇంతగా? రాజకీయాల్లో ఆరోపణలు సాధారణమే, కానీ వాటికి ఎలా స్పందిస్తున్నామన్నదే ముఖ్యం. కవిత ఈ విషయంలో చాలా ఆవేశంగా స్పందించినట్లు కనిపిస్తుంది. ఒకవైపు ఇది ఆమె ధైర్యాన్ని చూపించినా మరోవైపు ప్రజల్లో నెగిటివ్ ఇమేజ్ వచ్చే ప్రమాదం కూడా ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తాను సీఎం అవుతానన్న మాట ఇక్కడ చాలా కీలకం. ప్రస్తుతం కవిత బీఆర్ఎస్ లో లేరు, ఇంకా ఆమె పార్టీ కూడా స్థాపించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కవిత ఈ మాటలు చెప్పడం ఆమె వ్యక్తిగత ఆత్మవిశ్వాసమా, లేక తన స్థానం బలపరుచుకునే ప్రయత్నమా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. టీ న్యూస్ ఛానల్ కు, అలాగే మహేశ్వర్ రెడ్డి, మాధవరం కృష్ణారావులకు లీగల్ నోటీసులు ఇవ్వడం ద్వారా కవిత చట్టపరంగా పోరాడతానన్న సంకేతం ఇచ్చారు. తప్పుడు వార్తలు ప్రసారం చేస్తే ఊరుకోనని ఆమె స్పష్టం చేశారు. అయితే మీడియాపై కేసులు, హెచ్చరికలు ఇవ్వడం ఎంతవరకు సరైందన్న చర్చ కూడా జరుగుతోంది. నా భర్త ప్రైవేట్ ల్యాండ్లో వ్యాపారం చేసిండు. ఏ రియల్ ఎస్టేట్లో ఉన్న వ్యక్తి అయినా చేస్తాడు. మేమెన్నడూ ప్రభుత్వ భూమి జోలికి పోలేదు. ప్రభుత్వానికి, ప్రజలకు నష్టమయ్యే ఒక్క రూపాయి పని కూడా మేము చేయలేదు. మీరు అనవసరంగా లేనిపోయిన అలిగేషన్స్ నా మీద వేసి ఈమె ఏదో జనం బాట పేరుతో జనంలో పోతుంది, ఈమె డిస్టర్బ్ చేద్దాం, మైండ్ ఖరాబ్ చేద్దాం అనే ఆలోచనలు పెట్టుకుంటే మాత్రం నేను చూస్తూ ఊరుకోను. ప్రభుత్వం నుండి లీజుకి ఇచ్చినటువంటి ఇండస్ట్రియల్ ల్యాండ్స్ సెలెక్టివ్గా వ్యాపారవేత్తల కోసం బీఆర్ఎస్ గవర్నమెంట్లో సంతకాలు పెట్టి మరి ఆనాడే ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేశారు. ఆ సంతకాలు పెట్టింది ఎవరు, పెట్టించడం వెనుకుంది ఎవరు, అది టైం హ్యాస్ టు డిసైడ్. ఎప్పుడన్నా ఎవరైనా ఎంక్వైరీ చేస్తే డిసైడ్ అయితే చూద్దాం. ఏమీ కాకపోతే నాకెప్పుడో ఒకసారి టైం వస్తుంది కదా. దేవుడు దయ ఉంటే నేను ముఖ్యమంత్రి అయితే కదా ఒకనాడు. ఆనాడు మాత్రం 2014 నుండి 2014 తెలంగాణ వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు అన్ని అన్యాయాల మీద నేను మాత్రం ఆరాధిస్తాను. కవితతో పాటు ఆమె భర్తపై వచ్చిన భూ కబ్జా ఆరోపణలు చాలా పెద్దవే. 2000 కోట్ల విలువైన భూములు కబ్జా అన్న ఆరోపణలు సాధారణ రాజకీయ విమర్శలు కావు. అందుకే కవిత ఆధారాలు చూపించండి, లేకపోతే క్షమాపణ చెప్పండి అంటూ నోటీసులు పంపారు. ఇది ఆరోపణలు చేసిన వారిపై ఒత్తిడి పెంచే ప్రయత్నంగా కనిపిస్తోంది. కానీ ఇక్కడ అసలు ప్రశ్న ఏమిటంటే, ఈ తరహా ఆవేశపూరిత వ్యాఖ్యలు కవితకు ప్రజల్లో మద్దతు తెస్తాయా, లేక ఆమెపై అతిగా మాట్లాడే నేత అన్న ముద్ర వేస్తాయా? గతంలో ఇలాంటి మాటలు చెప్పిన చాలా మంది నేతలు వాటికే ఇబ్బంది పడ్డారు. మొత్తానికి కవిత వ్యాఖ్యలు కేవలం రక్షణ చర్యలు మాత్రమే కావు, అవి ఆమె భవిష్యత్తు రాజకీయ దిశను కూడా సూచిస్తున్నాయి. బీఆర్ఎస్ లో మళ్లీ కీలక పాత్ర పోషించాలన్న ప్రయత్నమా, లేక కొత్త రాజకీయ బాటలోకి వెళ్లే సంకేతమా అన్నది రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది. కానీ ఒకటి మాత్రం ఖాయం,
కవిత మాటలు తెలంగాణ రాజకీయాలను ఒక్కసారిగా హీటెక్కించాయి. ఇది ఇవాల్టి వైకే అవుట్లుక్. అసలు సిసలు రాజకీయాలు, రాజకీయం వెనుక వాస్తవాలు కళ్లకు కట్టినట్లుగా అందిస్తాం. నిజాలు వెలుగులోకి తీసుకొస్తాం. స్టే ట్యూన్ టు వైకే న్యూస్. ఇది తెలుగువారి గుండె చప్పుడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.